మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకి డే 1 కస్టడీ ముగిసింది. 7 గంటల పాటు శివబాలకృష్ణ ముందు ఏసీబీ అధికారులు ప్రశ్నల్ని సంధించారు. 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లను బాలకృష్ణ ముందుంచి విచారించారు. 45 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది ఏసీబీ. 8 బ్యాంక్ లాకర్లు, బినామీలు, ఇతర పెట్టుబడులపై ఆరా తీశారు. ఇల్లీగల్గా ఎన్ని లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చారని క్వశ్చన్ చేశారు. టెక్నికల్ అనుమతుల ఉల్లంఘన తీరుపై కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది సిఐడి. ఎన్ని రియల్ ఎస్టేట్ సంస్థలతో కుమ్మక్కయ్యారో చెప్పాలని అధికారులు అడిగినట్టుగా తెలుస్తోంది. 2 ఇన్ఫ్రా కంపెనీలతో ఉన్న ప్రత్యేక సంబంధాలపై కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, డే 1 ఎంక్వైరీలో వెలుగు చూసిన విషయాలకు సంబంధించి అధికారులు ఏమైనా క్లూ ఇచ్చారా? కంప్లీట్ ప్రాపర్టీస్ పైనే ఈరోజు అంతా కూడా విచారణ జరిగింది. దాదాపు 7 అవర్స్ పాటు కూడా బాలకృష్ణని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలో విచారణ అంతా కూడా జరిగింది. అయితే ఏసీబీ రైడ్ జరిగినటువంటి తరుణంలో కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించి దాదాపు ఒక 50 నుండి 60కి పైగా ప్రాపర్టీస్, ముఖ్యంగా అటు తెలంగాణ జిల్లాలలో చాలా వరకు వ్యవసాయేతర భూములను బాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద కొనుగోలు చేశారు. సో వాటన్నిటికీ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఏసీబీ రైడ్లోనే సీజ్ చేశారు. సో ఈ రోజు ఫోకస్ అంతా కూడా పూర్తిగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పైనే పెట్టినట్టు తెలుస్తుంది. సో ఈ 50 ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి సేల్ డీడ్స్ కావచ్చు, ఆ రోజు ఇంట్లో స్వాధీనం చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా బాలకృష్ణ ముందు ఉంచి ఏ ఇయర్లో దీన్ని కొనుగోలు చేశారు, దీన్ని కొనుగోలు చేయడానికి వచ్చేటువంటి డబ్బు ఏ రూపంలో వీటికి చెల్లించారు, లోన్లు ఏమన్నా తీసుకున్నారనేటువంటి వివరాలు కూడా పూర్తిగా బాలకృష్ణ నుండి రాబడుతుంది. అయితే ఈ రోజు బాలకృష్ణ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా తదుపరి ఏసీబీ దర్యాప్తు కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఇంకా చాలామంది బినామీల పేర్లు రావాల్సి ఉంది బయటికి. దీంతోపాటు పలు రియల్ ఎస్టేట్ బిల్డర్స్కి సంబంధించి అక్కడ లేఅవుట్లు జారీ చేసేటువంటి టైంలో అటు బాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్గా అట్లాగే రెరా సెక్రటరీగా 2 కీలక పదవుల్లో ఉన్నారు. కాబట్టి చాలా వరకు కన్స్ట్రక్షన్ కంపెనీస్కి సంబంధించినటువంటి బిల్డర్స్తో ఇతడు కుమ్మక్కయ్యాడు. ఇష్టానుసారంగా అక్రమ పద్ధతిలో అడ్డదారిలో వీళ్ళకి అనుమతులు ఇచ్చారు అనేటువంటిది ప్రధాన అభియోగం. సో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫైల్స్ కోసం ఇప్పటికే ఏసీబీ నుండి హెచ్ఎండిఏకి లెటర్ రాశారు. సో హెచ్ఎండిఏ ఆ ఫైల్స్ ఇచ్చిన తర్వాత ఆ ఫైల్స్ని ముందు ఉంచి బాలకృష్ణను కూడా ఏసీబీ విచారించనుంది. దాదాపు ఇంకా 7 డేస్ మిగిలి ఉంది. కాబట్టి ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ పైన ఏసీబీ ఫోకస్ చేయనుంది. ఈరోజు కేవలం బాలకృష్ణ కుటుంబీకులకు సంబంధించినటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పైన ఈరోజు ఏసీబీ విచారించింది. రైట్ ప్రణీత.